శ్రీ గురుభ్యో నమః. 21వ తారీఖు ఆగస్టు నెల నవమి శుక్రవారం రాత్రి 11:30 వరకు ఉంటుంది. ఆ శుక్రవారం పూట గొప్ప విశేషమైనటువంటి రోజు. మన హిందువులకే, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ వరలక్ష్మీదేవి వ్రతం, అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహం పొందే రోజు. ఇక్కడ సౌభాగ్యలక్ష్మి వ్రతాలు కూడా ఈ శ్రావణ మాసంలో చేస్తారు. శ్రావణం అన్నది సామాన్యమైనది కాదు. శ్రావణ మాసంలో వచ్చినటువంటి శుక్రవారమే అంటాం. శ్రావణ మాసం ప్రారంభం నుంచి కూడా మనం శ్రావణ మాసం చివరి వరకు కూడా మనం పాటించాలి. ఏ విధంగా పాటించాలి? అమ్మవారిని భక్తితో కొలుచుకోవాలి. ఇక్కడ అమ్మవారు ఎవరండి? అమ్మవారిని భక్తితో ఏ విధంగా కొలుచుకుంటాం? ప్రతి స్త్రీమూర్తి అమ్మవారితో సమానమే. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా స్త్రీ. ఇక్కడ శ్రీకారము, స్త్రీ అనగా శుభకరము. శ్రీరస్తు, సోమస్తు, అవిఘ్నమస్తు. శ్రీ, ఇక్కడ శ్రీ పెట్టి రామ, శ్రీతో కలిసినటువంటి రాముడు సీతారాముడు. చూసా, శ్రీరామ. ఇక్కడ ఎవరినైనా ఏదైనా కార్యం మొదలెట్టినప్పుడు శ్రీ అని పెట్టాం. స్త్రీ అంటే శుభకరము. ఎవరైతే మన స్త్రీమూర్తి ఉన్నారో ఇంటి గడప, ఇంట్లో ఉన్న స్త్రీ, ఇంటి గడపకి పసుపు బొట్లు, ఇంటి ఇళ్ళకి పసుపు పారాయణి, కుంకుమ. చూసారా, అమ్మవారి తాలూకా అనుగ్రహం, అమ్మవారిని చూసినటువంటి ఆనందము, అమ్మవారు ఏదైతే ఇంట్లో తిరుగుతుందో, దైవానుగ్రహం పొందిందో. అమ్మ అంటే ఎవరు అనుకున్నారు? ఇంట్లో భార్య కూడా అమ్మే, ఇంట్లో బిడ్డలు కూడా అమ్మే. ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో స్త్రీ అన్నది స్త్రీ సంతతి. చూడండి, స్త్రీ సంతతికి విలువ ఎక్కువ. ఇప్పుడు ఎవరైనా సరే మొక్కలు పుడితే ఆనందపడతారు, కానీ ఒక పశుపక్షాదుల్లో స్త్రీ సంతానానికి అభివృద్ధి. స్త్రీ సంతానం లేకపోతే అక్కడ ముక్తి లేదంటారు. అక్కడ పురాణాలు చదవండి, ఏ పురాణాలు చదివి, సూత పురాణాలు ఏది చదివినా సూతుడు రాస్తాడు. శ్రీమూర్తి కనాలి, ఆడబిడ్డని కనాలి, ఒక ఏ చేతిలో కన్యాదానం చెయ్యాలి. స్త్రీకి అంత కన్యాదానం చేస్తేనే వీడికి స్వర్గతుల్యం వస్తుంది. స్వర్గం వెళ్ళగలడు, స్వర్గ సుఖాలు అనుభవించగలడు, ముక్తి పొందగలడు. ఒక ఐ చేతిలో పెట్టాలి. అయితే ఇక్కడ వరలక్ష్మీదేవి, వరాలిచ్చే లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి. వరలక్ష్మీ వ్రతం అంటే ఏదో అర్థం చూసా? వరము లేనిదే ఏది లేదు. వరం కావాలి కదా. ఏ వరం కావాలి? మనకు ఐశ్వర్యం, ధనం ఉంటే ధనం మూలం మిదం జగత్. ధనం మూలం ఉంటే ధనం మూలమే కదా. ధనం లేకపోతే ఏది లేదు. వాటర్ ప్యాకెట్ తాగాలంటే, వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే డబ్బు కావాలి, అంతే కదా. ధనమే కదా మూలం దేనికైనా సరే. ఆ ధనానికి వరాలు ఇచ్చే లక్ష్మీదేవి. అందుచేత లక్ష్మీదేవి అంత చక్కగా అలంకారం చేసుకుంటారు. చాలామంది ఇళ్లలో కూడా సౌభాగ్య లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నారు. ఆడవాళ్ళు ఇంటి గడపకి ఎప్పుడూ కూడా గడప పూజ చేయడం ముఖ్యం. గడపకి పూజ లేకపోతే ఆ ఇంట్లో గడప లేని ఇల్లు చూడండి. గడప లేని ఇల్లు ఉంటాయి చాలా. అవి ఎంత అందంగా ఉన్నా సరే కొన్నాళ్ళకి అవి సమసిపోతాయి. ఏమంటే అనుకోండి, గడప లేని ఇల్లు ఉండరాదు. దాన్ని లక్ష్మీ గడప అంటాం. ఇంటి ఆడదలేని ఇల్లు ఎలా ఉంటుందో గడప లేని ఇల్లు కూడా అంతే. దాంతో పోల్చారంట. మా గురుగారు చెప్తారు, గడప లేని ఇల్లు ఆడదలేని ఇల్లు ఒకటే. ఆడద లేకపోయినా ఆ ఇంట్లో సుఖం ఉండదు. అది ఇల్లు శ్మశానంతో సమానం. భర్త చచ్చిపోయిన భార్య బ్రతకగలదు, భార్య చచ్చిపోయిన భర్త పిచ్చోడైపోతాడు. ఇది వాస్తవం, 100% కూడా. అందుచేత శ్రీమూర్తిని అంత పవిత్రంగా గౌరవం చేసినటువంటి వ్రతము ఏదైనా ఉందంటే స్త్రీల కోసం ఇక్కడ శ్రావణ మాసంలో శ్రీ వరలక్ష్మీదేవి వ్రతము. ఆ లక్ష్మీదేవిని మన అనుగ్రహం పొందే వ్రతము. అందుకే కాసుకు అంటారు.
కొంతమంది కాసుల పేరు కూడా వేసుకుంటారు అమ్మలు, లక్ష్మీదేవి ఇళ్ళల్లో గృహమాతలు. బంగారం కూడా ఆభరణం చేయించుకొని అంటే స్తోమత తగ్గట్టుగా. ధనం లేని వాళ్ళు ఏం చేస్తారండి, ధనం ఉన్న వాళ్ళు ఒక కాసుకొని ఆ మెడలో ఆ పూజ కొట్లో పెడతారు. రేట్ ఎక్కువైపోయింది, ఆర్థిక ఇబ్బందులు, పేదాసాధం. అందుకే నేను చెప్పాను, కనకంతో సమానమైనటువంటిది పసుపు కొమ్ములు కూడా. బంగారం ఎంత గొప్పదో పసుపు కొమ్ము అంత పవిత్రమైంది. బంగారంతో శతమానం చేస్తున్నటువంటి స్తోమత లేని వాళ్ళు పసుపు తాడికి పసుపు కొమ్ము కొట్టి భారీగా స్వీకరించారు. అంటే అంత గొప్పదో ఆలోచించే పసుపు కొమ్ముకి. అటువంటి పసుపు కొమ్మునే మన దేవుడి మూల పెట్టి పూజించి అమ్మవారుగా భావించాలి. వరాలిచ్చే వరలక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లో సౌభాగ్యవతిగా ఉండాలి అంటే మనం ఆడవాళ్ళని హింస పెట్టరాదు. ఆడవాళ్ళు కూడా ఒకటే చెప్తాను, మగవాడు ఏదో ఆడవాళ్ళని భక్తి కొలిది ఒక దేవతగా కొలుచుకుంటాడని మరీ తోలుబొమ్మలా చేసి భర్తని ఇచ్చేయకండి. పాతివ్రత్యం కలిగి జీవించండి. పాతివ్రత్యంగా నిన్ను ఏ విధంగా గౌరవిస్తున్నాడు, లక్ష్మీదేవిగా చూస్తున్నాడు, ఆ పాతివ్రత్యాన్ని ఎప్పుడైతే మనం ఆ పతిని సేవించామో ఆ భగవంతుడి దానికి ఆశీర్వాదం పొందినట్టే, ఆ ఇల్లు స్వర్గతుల్యమైనట్టే, వరలక్ష్మి వ్రతం పూర్తి అయినట్టే, ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు వచ్చేసాయి. ఇక్కడ అమ్మవారిగా భావించాడు భర్తను పాతివ్రత్యం పాటించి దేవునిగా భావించుకొని వాళ్ళిద్దరు అన్యోన్యత కోసం అవస్థపడి ఆ ఇంట్లో ఆనందంగా ఎప్పుడైతే గడిపాడు. ఇల్లే స్వర్గం అండి, ఇల్లే స్వర్గం, ఇల్లే నరకం. కాబట్టి స్వర్గతుల్యం కావాలంటే వరలక్ష్మి వ్రతం చేయవలసిందే. ప్రతి శుక్రవారం శ్రావణ మాసం మొత్తం ఈ 30 రోజులు కూడా దైవానుగ్రహం పొందండి. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని కొలవండి, కుంకుమ పూజ చేయండి. భక్తితో శ్రద్ధతో పిల్లలతో కూడా కుటుంబ సమేతంగా కూడా, ఒక రకంగా చెప్పాలంటే సూతకర్మలు చేసేవాళ్ళు శూద్రులు కూడా, అంటే మిగతా జాతుల వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు ఒక్కటే ఆలోచించండి అన్న, ఏదైతే మాంసాహారాన్ని విసర్జించండి. కనీసం శుక్రవారం పూట కూడా విడిచిపెట్టి చక్కగా అమ్మవారిని కొలుచుకొని ఆనందంతో ఉండండి. మంచి భవిష్యత్తులు ఉంటాయి. మళ్ళీ మరో విషయంతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.